ధన్వంతరి ఆయుర్వేదం ఛానల్కి నమస్కారం ఫ్రెండ్స్. మీరు బ్రష్ చేస్తుంటే రక్తం వస్తోందా? చిగుళ్ళు ఎర్రగా ఉబ్బుగా ఉన్నాయా? అయితే ఇది చిన్న సమస్య కాదు. ఇది జింజివైటిస్ అనే సమస్య కావచ్చు. ఇప్పుడు దీనిని నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద దంత సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈ వీడియోలో చిగుళ్లవాపు ఎందుకు వస్తుంది, ప్రమాదకర లక్షణాలు ఏవి, మరియు ఇంట్లోనే తగ్గించే ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏమిటి అనేది క్లియర్గా చెబుతాను. చిగుళ్లవాపు అంటే చిగుళ్లలో ఇన్ఫ్లమేషన్, ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే దంతాల మీద ప్లాక్ అనే బ్యాక్టీరియా లేయర్ ఏర్పడుతుంది. ఈ ప్లాక్ ధీరేగా చిగుళ్లను ఇరిటేట్ చేస్తుంది. మొదట ఇది చిన్న సమస్యలా అనిపించినా దాన్ని పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు లక్షణాల గురించి మాట్లాడితే, బ్రష్ చేసేప్పుడు రక్తం రావడం, చిగుళ్ళు ఎర్రగా మారడం, ఉబ్బుగా ఉండటం, నోటి దుర్వాసన రావడం లేదా చిగుళ్ళు సెన్సిటివ్గా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే ఇది సాధారణం కాదు, వెంటనే కేర్ తీసుకోవాలి. చిగుళ్లవాపు రావడానికి ప్రధాన కారణాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సరైన విధంగా బ్రష్ చేయకపోవడం, ఎక్కువగా స్వీట్స్ తినడం, విటమిన్ సి లోపం, పొగ త్రాగడం మరియు హార్మోనల్ మార్పులు ఇవన్నీ కలిసి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. అందుకే మనం ఈ కారణాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన భాగం, ఇంట్లోనే తగ్గించే న్యాచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మొదట త్రిఫల కషాయం. దీన్ని రోజుకు 2 సార్లు గార్గిల్ చేస్తే బ్యాక్టీరియా తగ్గుతుంది. తర్వాత ఉప్పునీరు. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గిల్ చేస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మూడోది లవంగం. లవంగం నమలడం లేదా లవంగ నూనె అప్లై చేయడం వల్ల నొప్పి వెంటనే తగ్గుతుంది. నాల్గోది అలోవెరా జెల్. దీనిని చిగుళ్లపై రాసుకుంటే వాపు త్వరగా తగ్గుతుంది. ఐదోది నీమ్ లేదా వేప. వేప స్టిక్తో బ్రష్ చేయడం లేదా వేపతో కషాయం చేయడం వల్ల ఇది ఒక న్యాచురల్ యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ఈ రెమెడీస్ని రెగ్యులర్గా చేస్తే చాలా త్వరగా మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక సింపుల్ ఆయుర్వేద చిట్కా ఉంది. ముందుగా కావాల్సినవి శొంఠి, ఎండిన అల్లం మరియు సైంధవ లవణం. ఇప్పుడు తయారీ విధానం. శొంఠిని చిన్న ముక్కలుగా చేసి బాగా పొడి చేసుకోవాలి. ఇందులో సైంధవ లవణం కొద్దిగా కలిపి చక్కగా మిక్స్ చేసి ఇప్పుడు ఉపయోగించే విధానం. ఈ చూర్ణాన్ని కొద్దిగా తీసుకుని చిగుళ్ల వాపు ఉన్న చోట నెమ్మదిగా అప్లై చేయాలి. తర్వాత స్వల్పంగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే వాపు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది, బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. రోజుకు 1 సారి లేదా 2 సార్లు ఇలా చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోండి. ఇది మళ్లీ రాకుండా ఉండాలంటే రోజువారీ అలవాట్లు కూడా చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి, ఫ్లాస్ వాడాలి, స్వీట్స్ తగ్గించాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ చెక్ చేయించుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు.